గ్రోయింగ్ సినిమా ఇండస్ట్రీ. అండ్ ఒకటండి, ఈ సినిమా నాకు చాలా సెంటిమెంటల్ వాల్యూ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి టీవీ చూస్తూ పెరుగుతున్నాను ఉన్నాం కదండి. ఆ టీవీలో ఉండే ఒక టైటిల్ మౌగ్లీ ఒక రియల్ లైఫ్ సినిమా అయింది. అండ్ మౌగ్లీ మన రియల్ లైఫ్ వాళ్ళకి రోషన్ గారు చేశాడు. ఇలా వండర్ఫుల్ జాబ్. తను కానివ్వండి, సాక్షి గారు కానివ్వండి, అలాగే బండి సరోజ్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈజ్ ఫినామినల్ యాక్టర్. సో ఈ అందరు ప్లస్ ఎంత సపోర్ట్ ఉండవాలంటే ఈ సినిమా సక్సెస్ అయింది. అండ్ మోస్ట్ బ్రిలియంట్ యాక్టర్ శ్రీ సుందరం ఒక బంటి గారు అదే మన సుందరం మాస్టర్గా చేసిన, బంటిగా చేసిన, ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ ఇమిడిపోయిన హర్ష చంద్ర గారు అసలు మామూలుగా చేయలేదండి. ఆయన షూటింగ్స్లో స్టీల్ ప్లేట్ నుంచి టింగాన్ ప్లేట్ వరకు ఎదిగారు. సో ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ష గారు ఫర్ అచీవింగ్ ది స్టేటస్ అండి. ఆయన మామూలుగా ఆయనకున్న ఫ్యాన్స్ మామూలుగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉండడానికి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిస్ గ్రోత్ ఫ్రమ్ యూట్యూబ్ స్టార్ టు సహజ నటుడు ప్లస్ యూత్ ఐకాన్ ప్లస్ ఒక టెరిఫిక్ అండ్ టెరబుల్ స్టార్ హర్ష గారు. అండ్ ఇప్పుడు లేని మనతో ఆయన ఇంకా ఆంధ్రవేలో ఉన్నారు. సో ఆయన ఆంధ్రవేలో ఆయన కాస్త పొగడాలి కాబట్టి పొగుడుతున్నాం అండి. అండ్ సందీప్ రాజు గారు ఈ ట్వీటెడ్ సేమ్ టైం బ్యాడ్ లక్ అని చెప్పారు. దిస్ నో బ్యాడ్ లక్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి. సో ఈ హార్డ్ వర్కే బ్యాడ్ అవుతుంది. అండ్ ఐ రియలీ విష్ దట్ he works more harder to get good scripts onto the screen. ఆయనకి బ్యాడ్ లక్ అనేది ఎందుకంటే ఆయనతో పాటు ఆయన ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన పక్కనే అలాగే ఇప్పుడు విశ్వ గారు ఉన్నారు. అండ్ దాట్ షోస్ ద కమిట్మెంట్ దట్ విశ్వ గారు హస్ గాట్ టువర్డ్స్ సినిమా అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సినిమా సార్. సో నైస్ టు సీ యూ. అంటే ఇంత సపోర్ట్ ఇంకా ఉండి పక్కనే ఉండి ఏమో కాదు అనుకోని ఆయన ఉన్నాం. అలాగే సినిమా 5వ తారీఖు రావాల్సింది 12వ తారీఖు వచ్చింది. వాళ్ళు ఎంత కష్టపడాలని చెప్పి అర్థం చేసుకొని విషయాలను సపోర్ట్ చేసి సరే ఒక 13 కలిపి మాట్లాడాలి అన్న విషయం మామూలు విషయం కాదు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ అలాగే వెరీ హ్యాపీ దట్ సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగా ఆడుతుంది. అండ్ అలాగే ఆడియన్స్ సపోర్ట్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అలాగే థ్యాంక్స్ మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు. సో మీరు అందరూ ఇలాగే డ్రెస్సెస్ మాకు ఇవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా ఉదయం గురించి మాట్లాడాలి. ఏ థర్స్డే కానీ సాటర్డే కానీ మండే కానీ ఎప్పుడైనా కానండి ఏదో ఇంట్లో మా వదినమ్మ అంటే మా సుమా వదిన నాకు రాజీవ్ అన్న వదిన మా సుమా వదిన అవుతుంది. సో మా వదినమ్మ అన్ని సినిమాలు తన సినిమాలో భావించి అందరినీ ఎంకరేజ్ చేసి అందరితో చలాకీగా ఉంటే అందరినీ కలుపుకొని ఆవిడ సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగైతే తను ప్రమోట్ చేస్తూ అలాగే మా వదిన ప్రమోట్ చేస్తుంది. సో హ్యాపీ దట్ మా వదినకి వదిన కొడుకు మంచి సినిమా వచ్చింది. సో వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ విష్ టు see your success story, and I really wish to see you grow very big. And Vadinamma, I love you Vadinamma. Thank you so much for this opportunity. Thank you to all the media people for giving us the support, and thank you. Jai Hind.